జగన్ని గాలికి వదిలేశారా? జగన్ భద్రతకి అతనికి ఏదైనా అయితే పోయేదే ఉంది. 2 రోజుల పాటు ఏదో ఒక అధికారుల మీద నెపమేసేసి ఆ పైన అతనికి ఏమైనా పర్లేదనుకుంటున్నారా? భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది హెలీప్యాడ్ దగ్గర. హెలికాప్టర్ దాకా జనం వచ్చేసారు. బ్యారికేడ్లో నెట్టేసి మరీ వచ్చేసారు. సాధారణంగా హెలీప్యాడ్ దగ్గర పూర్తి సెక్యూరిటీ ఉండాల్సి ఉంటుంది. ఆ సెక్యూరిటీని వదిలిపెట్టేసి జనం అక్కడ దాకా వచ్చారు అంటే అది ఖచ్చితంగా భద్రతా లోపమే అవుతుంది. ఆ హెలికాప్టర్ మీద దాడి చేసినా లేకపోతే అప్పట్లో జరిగింది చూడండి, హెలికాప్టర్ కూడా ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి, పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి స్టేజ్ అంటే ఇక్కడ వాళ్ళే కదా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అంటే ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోలేరు. అందుకే కదా పోలీసులు ఉండేటటువంటిది. అలాంటి సిచ్యుయేషన్ ఎందుకు చేస్తున్నారు అంటే మేబీ హెలీప్యాడ్ దగ్గర ఆ సిచ్యుయేషన్ క్రియేట్ అయితే జగన్ వెనక్కి వెళ్ళిపోతాడని ఏమన్నా అనుకున్నారో ఏమో తెలీదు. ఎప్పుడైనా సరే హెలీప్యాడ్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది. అక్కడ భద్రతా ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి వదిలేస్తే ఆ ఇంపాక్టు హెలికాప్టర్ మీద వాళ్ళందరూ పడిపోతే ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్ వస్తుంది. మరి ఎందుకు అట్లాంటి పరిస్థితి సృష్టించారు అన్నదైతే తెలియదు. అది పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అయితే భద్రతా లోపం అవుతుంది. ఇప్పుడు ఇదే ప్రధానమంత్రిది అయ్యి ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి క్వశ్చన్ అడిగేవాళ్ళు.